ఉన్న 31B 9th షెడ్యూల్ అమెండ్ చేసి అందులో ఒక కలుపుతారు. ఇది కలిపితే దీనికి కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ వస్తుంది. కాబట్టి ఇది చట్టబద్ధత రావడానికి 42% బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు కలిసి మొత్తం 67% తెలంగాణలో. మనకు అట్లే తమిళనాడులో 69% ఉంది. కాబట్టి ఆర్టికల్ 342A3 కింద ప్రతి స్టేట్ కూడా ఇటువంటి కులగణన చేసి దాన్ని పబ్లిష్ చేసి దాని ఆధారంగా లోకల్ బాడీస్లో, విద్యా ఉద్యోగాల్లో, ఎకనామిక్ వెల్ఫేర్ మెజర్స్లో చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేసుకుంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యమాన్ని లేపుతున్నాము. తర్వాత ఇంకా విచిత్రం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మన చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షాళ్ల మీద, మనం అక్కడనే నితీష్ కుమార్ దయాదాక్షాళ్ల మీద ఆయన రాజ్యం వెళ్తున్నాడు. కాబట్టి ఆయన రాజ్యము వీళ్ళకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆంధ్ర చీఫ్ మినిస్టర్కు అట్లే బీహార్ చీఫ్ మినిస్టర్కి వీళ్ళు ఇటువంటి తెలంగాణ లాంటి ఒక చట్టాన్ని చేసి దాన్ని మనం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించుకొని 9వ షెడ్యూల్లో కలిపితే ఇప్పుడు మనకు ఫిబ్రవరిలో ఆంధ్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, ఫిబ్రవరి 2026లో. కాబట్టి అక్కడ ఆంధ్రలో కూడా మేము ఉద్యమం లేపుతా ఉన్నాము. ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా ఒక రిప్రజెంటేషన్ రాసి ఎట్లా మీరు కులగణన చేయాలా, ఎట్లా తమిళనాడు తరహాలో చట్టం చేయాలనేది వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇంతవరకు 2 వారాలైనా ఏం ఉలుకు పలుకు లేదు. కాబట్టి వచ్చే వారంలో హైకోర్టులో ఒక కేసు వేస్తున్నాము. కేసు వేసి వాళ్ళని మరి వాళ్ళకు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నట్లయితే చర్య తీసుకుంటారు. లేకపోతే బీసీలకు మిత్రులు గారు బీసీ వ్యతిరేకులైతే వాళ్ళని ముద్ర పడేసుకుంటే మరి అట్లా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రామిసులు చేసి తప్పించుకోవడానికి లేదు. ఏ పార్టీలైనా ప్రామిసులు చేసుకొని పబ్బం గడుపుకొని ఓట్లు కొనుక్కొని మేము గెలుస్తామనే ఒక తప్పుడు అవగాహనలో ఉంటే మాత్రం ఇక్కడి నుంచి భారతదేశంలో నడవది. ఈ భారతదేశము అందరిది. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ రైట్ అండ్ షేర్ అండ్ భాగస్వామ్యం కావాలి. కాబట్టి ఇంత స్వతంత్రం 78 సంవత్సరాలు వచ్చిన ఎస్సీ ఎస్టీలకు బీసీలకు మా భాగం ఎంత, మా హిస్సా ఎంత, రాజ్యాధికారంలో, లేకపోతే ప్రెస్లో, లేకపోతే ఎకనామిక్స్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, లేకపోతే మన అన్ని రంగాలలో మాకు హిస్సా ఏముంది? 10% ఉంటే కూడా లేదు. 13% వాళ్ళ అగ్రకులాల వాళ్ళకి 90% భాగస్వామ్యం ఉంది. 90% ఉన్న మా కులాలకేమో ఏం లేవు. అంటే ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే రాజరిక రాజ్యమా, లేకపోతే ప్రజాస్వామ్య ముసుగులో, రాజ్యాంగం ముసుగులో దీన్ని తూట్లు పొడిచి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఆధిపత్య కులాలు డబ్బుతోని, అధికార దుహంకారంతో ఈ రకంగా రాజ్యం వెళ్దామంటే ఇంకా ముందుకు నడవది అని ఈ ఉద్యమాన్ని మేము పెద్ద ఎత్తున భారతదేశంలో ఒక పెద్ద 2వ ఫ్రీడమ్ యుద్ధం ప్రకటించడానికి మేము బయలుదేరినామని మీతో మనవించుకుంటున్నాను. మన విశారదన్ మహారాజ్ గారు మరి హిందీ లేదు, ఎవరు అంత తెలుగు హిందీ ఛానల్స్ ఓకే. అందరికీ నమస్కారం. నిన్న నేషనల్ లెవెల్ సోషల్ జస్టిస్ సెమినార్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ ఈశ్వరయ్య గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా ఆ సమావేశం యొక్క రివ్యూ జరుగుతుంది. ఆ సమావేశంలో అనేకమైనటువంటి తీర్మానాలు చేయబడ్డాయి. సో మరి ఈరోజు ఇక్కడ ప్రెస్ ముందు ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మీకు పరిచయం చేస్తాను. నా పేరు చిరంజీవులు, నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ ఇంటలెక్చువల్ ఫోరం హైదరాబాద్లో ఫౌండర్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. నాకు ఎడమవైపున ఉన్నటువంటి వ్యక్తి మీ అందరికీ సుపరిచితమే, మన జస్టిస్ ఈశ్వరయ్య గారు. వారు ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్. అట్లాగే నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తి విశారదన్ మహారాజ్ గారు. వారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. సో నిన్న జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా మేము ఈరోజు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి రాహుల్, అదేవిధంగా ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా అడిగి ఉన్నాము. సో ముఖ్యంగా మరి భారతదేశంలో గత 78 సంవత్సరాలుగా బీసీలు ఏ విధంగా అన్యాయానికి గురైనారు, మరి వారిని ఎవరు అన్యాయానికి గురి చేస్తున్నారు,
మరి వారు ఆ అన్యాయానికి గురి కాకుండా ఎట్లాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా బీసీ సంఘాల పాత్ర ఏంటి అనే దానిపైన నిన్న ఇవాళ కూడా చర్చ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటి అనేది మన ఈశ్వరయ్య గారు చెప్తారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తారు. సో ఇక్కడ మేము మీ ముందు చెప్పేది ఏంటంటే, బీసీలు అనేటువంటి వర్గాన్ని గత 78 సంవత్సరాలుగా సిస్టమేటిక్గా అన్ని రంగాల్లో అనగదొక్కి వాళ్ళకు రావాల్సిన న్యాయబద్ధమైనటువంటి వాటా అన్ని రంగాల్లో కూడా దూరం చేయడం జరిగింది. సో ఈ ఎక్స్క్లూజన్ అనేది సోషల్ కానీ ఎకనామిక్ కానీ అదేవిధంగా పొలిటికల్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో దాన్ని సరిచేయడానికి బీసీలు అందరూ కూడా సంఘటితమై పోరాడి సాధించుకోవాలి. అదేవిధంగా తెలంగాణలో 9వ షెడ్యూల్లో పెట్టడానికి 2 బిల్లులు కేంద్రానికి ఏప్రిల్ 8వ తారీఖున రావడం జరిగింది. ఒకటి విద్యా ఉద్యోగాలు, రెండోది స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ సంబంధించిన అంశాలు. గత 8 నెలల నుంచి కేంద్రం దగ్గర అవి పెండింగ్లో ఉన్నాయి. దానిపైన ఉలుకు లేదు పలుకు లేదు. సో ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టి మరి 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దాని కొరకే ప్రధానమంత్రి గారిని అదేవిధంగా రాహుల్ గాంధీ ఆపోజిషన్ లీడర్ని కూడా అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. వాళ్ళు ఇస్తే మేము వెళ్ళడానికి కలవడానికి సంసిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటో కూడా బీజేపీ మరి చెప్పాల్సినట్టు అవసరం ఉంది. సో మరి తెలంగాణలో మీరు ఇప్పుడే చూస్తూ ఉన్నారు, కొంతమంది ఈ బాధతో ఆత్మహత్య కూడా చేసుకుంటున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణ మరొకసారి ఒక అగ్నిగుండంగా మారకుండా మొదలై బీజేపీ వాళ్ళు తక్షణమే ఈ 9వ షెడ్యూల్లో పెట్టి ఈ బిల్లుని క్లియర్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ విషయాలు మన జస్టిస్ ఈశ్వరయ్య గారు తెలియజేస్తారు. మీడియా మిత్రులకు, నాతోటి సహోదర సహోదరిమణులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. నిన్న రాజారామ్ రాయ్ హాల్లో దాదాపు 300 డెలిగేట్స్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ స్టేట్స్ యూనిట్స్ ఉన్నాయో 2 సెషన్ల కింద మీటింగ్ చేసుకున్నాము. సాయంత్రం ఉదయమంతా ఆర్గనైజేషనల్ కన్స్ట్రక్షన్ మీటింగు, సాయంత్రం ఏమో పొలిటికల్ వచ్చినది. అక్కడ వివిధ ఎంపీలు వచ్చినారు, మాట్లాడినారు. ఆ మాట్లాడిన విషయం మీద మేము కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేసినాము. ఆ రిజల్యూషన్స్ పాస్ చేసింది మీకు కాపీ కూడా ఇస్తాను, తర్వాత మీకు చూపిస్తాను కూడా. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు మాత్రమే అయితే విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 42% 100 రోజులలో ఇస్తామని, అట్లనే ఇంకా 20 ప్రామిసులు కూడా చేసి మరి సంవత్సరానికి 20,000 కోట్లు బీసీ సబ్ ప్లాన్కి ఇస్తామని, ఇంకా మండలానికి ఒకటి గురుకుల పాఠశాలని నవోదయ విద్యాలతో సమానంగా చేస్తామని, ఇంకా ఎన్నెన్నో ప్రామిసులు చేసిన ఒక్క ప్రామిస్ కూడా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి కాంగ్రెసు ఓట్లు దండుకోవడానికి అబద్ధాలు ఆడిందా, మోసం చేయడానికి అబద్ధాలు ఆడిందా అనేది ఉదాహరణకి ఈ లోకల్ బాడీస్లో ఏదైతే రిజర్వేషన్స్ 42% కల్పిస్తామని అడుగడుగున అబద్ధాలు మరి మోసం కుట్ర దగా చేసినారో దానికి కులగణన ఒక చట్టం చేసి చేయలేదు, కులగణన ఒక సైంటిఫిక్గా చేయలేదు. ఏ కులగణన ఏదైతే ప్లానింగ్ కమిషన్ చేసిందో, డెడికేటెడ్ కమిషన్ చేసిందో, 1 మ్యాన్ కమిషన్ చేసిందో, ఇంకా ఎక్స్పర్ట్ కమిషన్ చేసిందో ఏ కులగణన కూడా ఇంతవరకు దాన్ని పబ్లిష్ చేయలేదు, ప్రచురింపలేదు. అంటే అది బూటకమని తేల్తా ఉంది. మరి బీహార్లో కులగణన చేస్తే అక్కడ మరి పబ్లిక్ చేసినారు. ఎక్కడ కులగణన చేసినా పబ్లిక్ కన్జంప్షన్, ఏ చట్టం చేసినా ఏ రూల్ చేసినా కూడా అది పబ్లిష్ అయ్యేంత వరకు అది చట్టరూపం దాల్చదు. దానికి పెద్దగా గొప్పలు చెప్పుకుంటూ మన తెలంగాణ మరి ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ఏఐసీసీలో ప్రజెంట్ చేసి రాహుల్ గాంధీ బహుపరాక అనిపించుకొని మాట మాటకు మొన్న జూబిలీహిల్స్లా కాంగ్రెస్ గొప్పతనం కాదు, ఆయన గెలిచింది బీసీ. మేము బీసీలకు మేము ఒక ఉద్యమం నేర్పుతున్నాం కాబట్టి బీసీకి వేసుకున్నందువల్ల అక్కడ ఎమ్మెల్యే గెలవగలిగినాడు. మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము ఏమని, నేను బీసీ బిడ్డను నా బీసీ వ్యక్తులకే, ఎస్సీ ఎస్టీ బీసీలకే ఓటు వేసుకుంటాను కానీ అగ్రకులాల వారికి, సవర్ణులకి, లేకపోతే ఆధిపత్య కులాలకి వాళ్ళకి ఓటు వేయమని ప్రతిజ్ఞ చేస్తూ దాని యొక్క ప్రభావం వల్ల
బీసీలో ఒక ఓటు మార్పు కొంతవరకు మారుతుంది. భలే ఇప్పుడు వీళ్ళు ఫెయిల్ అయినారు, 42% ఇస్తామని 2 చట్టాలు చేసి మరి ఉభయ సభలో చట్టాలు చేసి గవర్నర్ ఆమోదం కూడా పొంది కేంద్రానికి పంపినారు. కేంద్రం పంపితే కేంద్రంలో అన్ని కిలగతలు పెడుతుంది. అందులో ముస్లిమ్స్ ఉన్నారని, ముస్లిమ్స్లా బీహార్లో ఉన్నారు 13 కులాలు, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, మనకు బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో 20 కులాలు ఉన్నాయి. మరి 20 కులాలు ఇది ముస్లిం రిజర్వేషన్స్ కాదు, హిందూ రిజర్వేషన్స్ కాదు, లేకపోతే బుద్ధిస్ట్ కాదు, లేకపోతే మన సిక్కుల రిజర్వేషన్ కాదు. ఇది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాలు. ఏ మతమిలేని ఉండొచ్చని 9 మంది ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చెప్పినారు. కాబట్టి ఆర్టికల్ 340 ప్రకారం సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే రిజర్వేషన్స్. సో ఆ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ముస్లిం కమ్యూనిటీ ఉంది, సిఖ్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు, ఇంకా వీళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది ఈ రకంగా తప్పించుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందో, బీజేపీ బద్ధ వ్యతిరేకి అని బీసీ మేము చిత్రిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైతే తెలంగాణలో మన తూతుమ్మ ఇది కులగణన చేసినట్టు కాదు, ఏదైతే జాతీయ బీసీ కులగణన చేస్తూ ఉన్నారో 2021 కాస్ట్ సెన్సెస్ 2026లో చేస్తున్నారు, 26-27లో కంప్లీట్ అవుతా అంటున్నారు. కానీ ఆ కులగణన కూడా సోషల్, ఎడ్యుకేషనల్, ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్, కల్చరల్, భూమి, ఎకనామిక్ అన్ని రంగాలలో ఎవరికి ఎంత వాటా ఉందో తీసి దాని ప్రకారము రిజర్వేషన్స్ అంటే రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యము అన్ని రంగాల్లో కల్పించాలని మేము ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాము. ఈ ఉద్యమాన్ని చేపట్టిన సందర్భంగా ఎన్నో మేము రిజల్యూషన్స్ పాస్ చేసినాము. ఇది ప్రెస్ నోట్ మీకు ఇస్తాము. ఇందులో దాదాపు ఎన్ని డిమాండ్స్ చేసినామంటే దాదాపు 12 డిమాండ్ చేసినాం, ఒక డజన్ డిమాండ్ చేసినాం, 13 డిమాండ్ చేసినాం. సో ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తాము. అట్లనే మరి రాహుల్ గాంధీ గారికి కూడా ఒక విన్నపం చేసినాము. ఈరోజు దాదాపు 40 మందికి కలుస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ గారికి ఒక రిప్రజెంటేషను, మోదీ గారు కూడా 2 రిప్రజెంటేషన్ రాసినాము. ఇవన్నీ కూడా మీకు కాపీలు ఇస్తాము. దీని ఒక కాపీ. దాని తర్వాత మాకు ఇది ముఖ్యంగా ఈరోజు ఢిల్లీకి రావడము, పార్లమెంటు సెషన్లో ఈ 2 చట్టాలని రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే క్యాబినెట్ అప్రూవ్ చేసి ఉభయ సభల్లో అప్రూవ్ చేస్తే తమిళనాడు తరహాలో ఇది ప్రెసిడెంట్ గారు దానికి అనుమతిస్తే అది ఆర్టికల్ 31B కింద 9th షెడ్యూల్లో కలుపుతారు. 9th షెడ్యూల్లో కలిపితే దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటారు. అంటే కాన్స్టిట్యూషన్ ఓకే రెడీ? తెలుగులో చెప్పమంటారా, హిందీలో చెప్పమంటారా? తెలుగే इससे ज़्यादा नहीं नया सर। फोन म्यूट कर लीजिए, पूरा म्यूट कर दीजिए। ऐसे करके खड़े हो ఫెడరేషన్ సభ జరిగింది, ఆల్ ఇండియా ప్రతినిధుల కార్యక్రమం. ఈ సదస్సు జస్టిస్ ఈశ్వరయ్య గారి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఇది ముఖ్యంగా నిన్నటి సదస్సు ఈరోజు ముఖ్యమైన ఒక మాట. నిన్నటి సదస్సు భారతదేశ వ్యాప్తంగా ఆల్ ఇండియాలో రియల్ రిపబ్లిక్ కంట్రీ అంటే అదే సోషల్ జస్టిస్ అంటే రిపబ్లిక్ని రియాలిటీగా ప్రాక్టికల్గా చూపించడమే సామాజిక న్యాయం. ఆ సందర్భంగా అందులో భాగంగా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని అమలు చేయాలని, దేశవ్యాప్తంగా 50% రిజర్వేషన్లు బీసీలకి, ఎస్సీ ఎస్టీల మాదిరిగా కాన్స్టిట్యూషనల్